హలో గైస్, ప్రశాంత్ నీల్ రావడం అన్నమాట. సో క్లారిటీ అయితే ఈ వీడియో మీద చేయదలుచుకున్నా, ఎందుకంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో దాని మీద అఫీషియల్ వాళ్ళు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చింది అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా. సో అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాం. సో ఫస్ట్ అయితే క్లారిటీ ఇచ్చింది అన్నమాట దిల్ రాజు. ఏమని అడిగితే, ప్రశాంత్ నీల్ తోటి మీరు రావడం అనే మూవీ తీస్తున్నారు, సో అందులో హీరో అల్లు అర్జున్ అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అడిగినప్పుడు అయితే సో ఆయన అయితే ఒకటి చెప్పారు అన్నమాట. సో ప్రజెంట్ అయితే నా లైనప్ చూస్తే ఎల్లమ్మ ఉంది అండ్ ఇంకా కొన్ని 4 మూవీస్ అయితే ఉన్నాయి. సో ఈ 2025లో షూటింగ్ చేసేసి 2026లో రిలీజ్ కావాలి. సో ఇవి రిలీజ్ అయిపోయిన మరుక్షణమే ఇంకో 5 ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ నేను ఓకే చేస్తున్నా. సో ఓకే చేసిన తర్వాత అవి కూడా షూట్ అయిపోవాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆ స్టోరీలో 5 స్టోరీలో దాదాపు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయట. ఓకే చేసే స్టేజ్లో అయితే ఆ మూవీస్ అయితే ఉన్నాయట. అంటే స్క్రిప్ట్ నరేషన్ వినాలట ఆయన. సో స్క్రిప్ట్ నరేషన్ విని ఓకే చేయాలట. సో అందులో రావడం కూడా మేబీ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇది దీనికి సంబంధించిన క్లారిటీ. దాని తర్వాత ఆ మూవీ గురించి చూద్దామని అయితే ఆయన చెప్పాడు అనమాట. దాని తర్వాత చూద్దాం అని చెప్పాడు తప్పించి దాని తర్వాత ఆ మూవీ అని ఆయన ఎక్కడ పర్టికులర్గా మాట్లాడలేదు. నాకు తెలిసి దిల్ రాజే ప్రొడ్యూసర్ దానికైతే అది మాత్రం కన్ఫర్మ్. దీని గురించి కూడా ముందు మాట్లాడతా. ప్రశాంత్ నీల్ క్లారిటీ చూస్తే మాత్రం సో మీరు త్వరలోనే ఒక మైథలాజికల్ మూవీ తీయబోతున్నారట. సో అదే ఈ NTR 31 అని అడిగారు ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే. కాదు, అది వేరే ప్రాజెక్టు, దట్ విల్ బి మోర్ బడ్జెట్ అని చెప్పారు. చాలా ఎక్కువ బడ్జెట్ అట ఆ మూవీకి. సో అది చాలా బాగుంటుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇక అల్లు అర్జున్ లైనప్ చూస్తే మాత్రం ప్రజెంట్ అయితే అట్లీతో సో అల్లు అర్జున్ 22 మూవీ అయితే షూటింగ్ నడుస్తుంది అనమాట. దీపికా పడుకునే హీరోయిన్ మన అందరికీ తెలిసిందే ఈ మూవీ గురించి. అండ్ సందీప్ రెడ్డి వంగతో నెక్స్ట్ మూవీ ఉంది, ఇది అఫీషియలే. అండ్ కొరటాల శివతో ఇంకో మూవీ ఉంది, ఇది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వాళ్ళు ఎప్పుడో. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక మూవీ ఉంది, ఇది కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు ఎప్పుడో. అండ్ పుష్ప 3 అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఇది కూడా తెలిసిందే, బట్ స్టోరీ అయితే లేదన్నమాట. సో దీని గురించి అల్లు అర్జున్ గారు పుష్ప 2 సక్సెస్ ఈవెంట్ లో కూడా మాట్లాడారనమాట. సో నెక్స్ట్ రావణం. సో ఇవన్నీ 5 ప్రాజెక్ట్స్ అయిపోతే రావణం తీస్తాడు. సో ఇక్కడ 10 ప్రాజెక్ట్స్ అయిపోతే ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే రావణం మూవీకి వస్తాడు. ఇక్కడ అల్లు అర్జున్ 5 మూవీస్ అయిపోతే అల్లు అర్జున్ అయితే హీరోగా వస్తాడు. అండ్ నెక్స్ట్ ఒక రూమర్ వచ్చింది ఒకప్పుడు, ఇది చాలా వైరల్ అయింది అనమాట. సో నేను మున్నా అనే మూవీతో ప్రభాస్ అయితే మంచి హిట్ ఇద్దాం అనుకున్నా, బట్ ఆ మూవీ అయితే ఫ్లాప్ అయింది. నీకు ఇంత మంచి హిట్ ఇవ్వలేకపోతున్నా ప్రభాస్ అని చెప్పేసి దిల్ రాజు అయితే బాధపడ్డాడట. సో దానికి సంబంధించి ఇప్పుడైతే నీకు ప్రశాంత్ నీల్తో ఒక మూవీ తీసుకున్నా, అదే రావడం మూవీ. సో దాంతో నీకు ఇండస్ట్రీ హిట్ ఇస్తా అని చెప్పేసి ఒకప్పుడు చాలా వైరల్ చేశారు భయ్య దీన్ని అయితే. అంటే ప్రభాస్ లైనప్ చూద్దాం. సో ఒకవేళ ప్రభాస్ హీరో అనుకున్నాం, రాజాసాబ్ 2025లో డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. స్పిరిట్ 2026లో రిలీజ్ అవుతుంది. ఫౌజీ 2026లోనే రిలీజ్ అవుతాయి ఈ 2 మూవీస్. 2027 వచ్చేసరికి సలాటో అండ్ కల్కి 2 ఇవి 2 మూవీస్ రిలీజ్ అవుతాయి. అండ్ బాహుబలి 3 వచ్చేసరికి ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి గారే బాహుబలి 3 డెఫినెట్ గా ఉంటుందని చెప్పేసి, బట్ ఎప్పుడు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. మేబీ మహాభారతం తీస్తారు కావచ్చు SSMB 29 తర్వాత, లేకపోతే బాహుబలి 3 తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ లోకేష్ కనకరాజుతో ఒక మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఓజీలో కనుక సాహో కనెక్షన్ ఉంటే మాత్రం సాహో పార్ట్ 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ మూవీస్ 8 మూవీస్ అయిపోతే ప్రభాస్ అయితే ఫ్రీ అవుతాడు, రావడం మూవీ అనేది ఇస్తాడు అనమాట. సో ఇక ప్రశాంత్ నీల్ చూద్దాం. ఒకవేళ ఈయన హీరో అయితే ప్రభాస్ హీరో అయితే 8 మూవీస్ చేయాలి, అల్లు అర్జున్ హీరో అయితే 5 మూవీస్ చేయాలి. ఒకవేళ అంటే దిల్ రాజు అఫీషియల్ గా సో ఈయన 10 మూవీస్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గురించి చూద్దాం. ప్రశాంత్ నీల్ అయితే ప్రజెంట్ అయితే NTR నీల్ తోటే ఉన్నాడు అనమాట. NTR 31 అనే మూవీ తీస్తున్నాడు. ఇది 2026లో రిలీజ్ కాబోతుంది అనమాట. సో జూనో జూలైలో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అండ్ సలార్ 2 వచ్చేసరికి నెక్స్ట్ ఉంటుంది, KGF 2 ఉంటుంది, తర్వాత సలార్ 2 ఉంటుంది, దెన్ రావణం. ఇవి అన్ని 2028 వరకు ఒకవేళ అయిపోతే ఈ రావణం అనే మూవీ తీస్తారనమాట. సో నాకు తెలిసి మ్యాక్స్ అల్లు అర్జున్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. ఎందుకనంటే ప్రభాస్ అన్నతో ఆల్రెడీ 2 మూవీస్ తీసాడు కాబట్టి, అంటే అఫ్ కోర్స్ సలార్ 2 వస్తుంది కాబట్టి సో ఈ మూవీ ఉండకపోవచ్చు మేబీ. కాకపోతే ఆయన ఒక్క ఇంటర్వ్యూలో ఇది చెప్పిండబ్బా, అంటే నేను ఒక మూవీ తీస్తున్నా, ఇవన్నీ మూవీస్ ఏంటి అంటే దట్ రిప్రజెంట్స్ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్ గా నేను ఫ్యూచర్ లో ఒక ఫిలిం తీస్తా, దట్ రిప్రజెంట్స్ మీ అని చెప్పాడు. సో అది రావణ మూవీయా ఇంకా వేరే మూవీ అనేది చూడాలి. మరి ఏమైనా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేసినా కూడా చూడాలి. సో ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ కనెక్షన్స్ అని చెప్పేసి ఆయన చెప్పింది అనమాట. మరి చేస్తారా చెయ్యడా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు హీరో ప్రభాస్ అంటారా అల్లు అర్జున్ అంటారు? నేనైతే అల్లు అర్జున్ అంటా, ఎందుకంటే దిల్ అయితే సపరేట్ చేయలే కాబట్టి.
ప్రభాస్ అని చెప్పేవారు కావచ్చు మేబీ. సో ఈ రూమర్స్ ప్రకారం తెలియాల్సి ఉండి అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ చూస్తే మాత్రం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్తో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ అన్నతో స్టార్ట్ చేశాడు, ఎన్టీఆర్ అన్నతో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో రామ్ చరణ్తో ఉండొచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ అయిన అల్లు అర్జున్తో కూడా ఉండొచ్చు మేబీ. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి ఈ నలుగురితో వర్క్ చేయాలనేది తన డ్రీమ్ కావచ్చు మేబీ. ఒకరికొకరు అయితే వర్క్ చేసేయడం అయితే మొదలు పెట్టాడు అనమాట. సో రాజమౌళి గారు వర్క్ చేసి విడిచిపెట్టిన వారిని అందరినీ మళ్ళీ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేశాడు అనమాట తన వర్క్లో ఇంప్లిమెంట్ చేయడం అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రావణ మూవీ గురించి క్లారిటీ అయితే. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.